పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ సార్. రిచ్ డాడ్ పూర్ డాడ్కి సంబంధించినటువంటి బుక్లో ఉండేటువంటి కొన్ని కాంటెంట్ అంతా తీసుకుని చెప్పడం జరిగింది. ఎస్, అది కూడా ప్రస్తుతం ఉండేటువంటి లైఫ్ స్టైల్కి ఏ విధంగా చెప్తే అర్థం చేసుకోవడానికి బాగుంటుందో ఆ విధంగా చెప్పారు మీరు. అవును, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో సార్. పార్ట్ 2 ఉంటుందని చెప్పేసి అన్నారు ఈ వీడియోలో. అది ఎస్, సో ఈ వీడియోలో పార్ట్ 2 చెప్పేది అంటే జాగ్రత్తగా ఉండండి. నేను మీరు మీ ఫ్యామిలీకి రిచ్ డాడ్ అవ్వండి. ఎందుకంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, నాన్న టెండూల్కర్ని చూసి నేర్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అన్నప్పుడు పిల్లలు ఈ మధ్య చాలా స్మార్ట్ అయిపోయారు. నాన్న అందరి గురించి ఓకే, అందరూ సక్సెస్ అయ్యారు, నువ్వేం సక్సెస్ అయ్యో, నువ్వేం సాధించో అని అడిగే పిల్లలు కూడా ఉన్నారండి జనరల్గా. అంటే కొంతమంది అడగకపోయినా మనసులో అనుకుంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి కంపల్సరీగా. ఈ బుక్లో రిచ్ డాడ్ పూర్ డాడ్లో నాకు బాగా చెప్పిన ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. వాట్ ద రిచ్ పీపుల్ టీచ్ దేర్ కిడ్స్, వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు, వాట్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ చెప్పని లెసన్స్ అనమాట. ఇవి స్కూల్లో కాలేజ్ ఎక్కడ ఈ పుస్తకం చదివి చాలామంది మిలియనర్స్ అయ్యారు అండ్ బిలియనర్స్ కూడా అయ్యారు. అయితే నేను చెప్పబోయేది నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే ఇంక్రీజ్ యువర్ వెల్త్. ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే సో అసలు మూమెంట్ వచ్చేస్తుంది అసలు ఇలా ఉండాలి అని దర్జాగా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇది సార్ మెయిన్. నిన్న కూడా అనుకున్నాం మనం ఫైనాన్షియల్. అన్వర్ గారిది అది. మీ అందరు చెప్తున్నారు, మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి పిక్స్ మీరు పెట్టుకోండి. మీరు ఎక్కడైతే వర్క్ ప్లేస్లో ఉంటారో మీరు కావాలంటే ఫ్రేమ్ చేసి నేను చెప్పిన గోల్డ్ కలర్ ఫ్రేమ్స్లో పెట్టుకుని మీరు చూడండి, నేను ఇలా అవుతానంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అలా అయిపోతానండి. అవ్వడం లేట్ ఏమో కానీ అవ్వడం మాత్రం పక్కా. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆఫీస్ రూమ్లో కానీ మీ వర్క్ ప్లేస్లో కానీ ఇలాంటి ఫొటోస్ మీరు పెట్టుకోండి. ఇది నేనే అని మీరు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా అలా అయిపోతారండి. అవ్వడం లేట్ ఏమో కానీ అవ్వడం మాత్రం పక్కా. మళ్ళీ చెప్తున్నా. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ బిల్డ్ వెల్త్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే వెల్త్ని బిల్డ్ చేస్తే ఆ వెల్త్ నుంచి ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్సే డబ్బులు అండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, నాకు పుస్తకంలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉండగలమో మనం చెప్పగలం, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయి మనం చెప్పలేం. సో అందువల్ల ఏంటంటే మీరు వెల్త్ అనే విత్తనాన్ని నాటండి. ఈ ఒక విత్తనం నుంచి ఎన్ని యాపిల్స్ వస్తాయి కూడా మనం చెప్పలేమండి. సో అదేనమాట, ఆ యాపిల్సే డబ్బులు. సో అది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. నేను బాగానే ఉన్నా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి సడన్గా మీ ఇన్కమ్ ఆగిపోతే ఏంటి మీ పరిస్థితి? మీకు ఎవ్రీ మంత్ ఎలా బిల్ చేస్తారు? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వీడియో వింటున్నారు కదా, కళ్ళు మూసుకుని సడన్గా ఇఫ్ మై ఇన్కమ్ స్టాప్స్, వాట్ ఈజ్ మై పొజిషన్ అని ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి అదర్ సోర్సెస్ ఏమున్నాయి, మీకు ఏమైనా ప్యాసివ్ ఇన్కమ్ ఉందా, సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. అది. సో అది మీరు జాగ్రత్తగా ఆలోచించండి అనమాట. సో దాని తర్వాత మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి. సార్ నాకు చాలామంది ఏమంటారంటే, నాకు ఆ స్కిల్ లేదు, ఈ స్కిల్ లేదు. నేను ఒకటే చెప్తానండి, టెండూల్కర్ గారు పుట్టినప్పుడు బ్యాట్ పట్టుకుని పుట్టలేదు, లతా మంగేష్కర్ మైక్ పట్టుకుని పుట్టలేదు, ఏఆర్ రెహమాన్ గారు గిటార్ పట్టుకుని పుట్టలేదు. ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరు కూడా పుట్టలేదు, పుట్టిన తర్వాత గొప్ప వాళ్ళు అయ్యారండి. సో వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు గొప్పగా ఊహించుకున్నారు కాబట్టి సక్సెస్ అయ్యారు. నేనేం చెప్తానంటే, ఏదో ఒక బిజినెస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో నేను చాలామంది ఏమంటే, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదంటారు, కానీ ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను. నేను ఒక పుస్తకంలో చదివిన కొటేషన్ బాగా నచ్చింది అనమాట. అంటే ఇష్టం లేని పని చేస్తే ఇష్టమైనవి వస్తాయట, ఇష్టం లేని పని చేస్తే ఇష్టమైనవి వస్తాయి. అంటే మీకు ఒక్కోసారి బిజినెస్ ఇష్టం లేకపోయినా స్టార్ట్ చేయాలి. ఏమవుద్దంటే అయితే డబ్బు వస్తుంది, లేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ. అదనమాట. అది చాలా నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, సార్ నేను బిజినెస్ చేశానండి, నష్టపోయాను అంటే. నష్టపోలేను? అదేంటి సార్ అంటే, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఎక్స్పీరియన్స్, నథింగ్ ఈజ్ మోర్ దాన్ వాల్యూ దెన్ ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. అది అందువల్ల నేను చెప్తున్నానండి. సో ఒక దగ్గర కూడా ఇంకోటి రాసి ఉందనమాట, అయితే డబ్బు వస్తుంది లేదా అనుభవం వస్తుంది. అనుభవంతో చాలామంది డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది. సో అందువల్ల ఏంటంటే, మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో ఒక చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉంటే అంత పెట్టుబడితో. సో ఆ విధంగా ఏంటంటే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి నేను మళ్ళీ చెప్తానండి, మీరు ఈ వీడియో చూసినప్పుడు ఎనీ బిజినెస్, రియల్ ఎస్టేట్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్, ఎనీ బిజినెస్ మీరు చేస్తున్నారా, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ బిజినెస్లో బిజీ అవ్వాలంటే, మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్లో బిజినెస్ అవ్వాలంటే, బిజినెస్ మ్యాన్ లాగా అవ్వాలంటే, శ్రీమంతుడి లాగా అవ్వాలంటే బిజినెస్ మ్యాన్లో నేను ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఈ ఎఫర్మేషన్స్ ఫాలో అయ్యి చాలామంది మన బిజినెస్ డబ్బు సంపాదించారండి. త్వరలో కూడా చూద్దాం. అండ్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, ట్రైన్ దేర్ మైండ్. నేను ఒకటి అడుగుతానండి, అడవిలో ఏనుగు డ్యాన్స్ చేస్తుందా?
వేయదు. సర్కస్ లేనుగు డ్యాన్స్ వేస్తుంది, ఫుట్బాల్ ఆడుతుంది, క్రికెట్ ఆడుతుంది. మరి డిఫరెన్స్ ఏంటి? ట్రైనింగ్. అడవిలో సింహం కూర్చున్నారు అనుకోండి, దగ్గరికి వెళ్ళి జంప్ అన్నారు అనుకోండి, మీ మీద జంప్ చేయద్దు. అదే సర్కస్లోకి వెళ్ళి రింగ్ పట్టుకుని జంప్ అంటే రింగ్ మ్యాన్ దగ్గరికి కాదు, రింగ్లోని జంప్ చేస్తుంది. అంటే ఈవెన్ యానిమల్స్ కూడా ట్రైన్ అవుతున్నాయి. అది మనం కూడా ఏంటి ట్రైన్ చేయాలి మైండ్ని ఎప్పుడు కూడా. సో చాలామంది ఈ మైండ్ని ట్రైన్ చేయడం ఏమవుతుందంటే సిచ్యువేషన్ చాలా ఈజీగా సింపుల్గా తయారైపోతాం, ఎంత టఫ్ సిచ్యువేషన్స్ అయినా కూడా. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తారు ఏమని, స్థితప్రజ్ఞత, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వాళ్ళ మైండ్ మీరు ట్రైన్ చేస్తారో వాళ్ళు స్థితప్రజ్ఞతకు వచ్చేస్తారు. చుట్టూ ఏం జరుగుతుంది కూడా ఏం కాదబ్బా అనేసాను అనమాట. సో యువర్ మైండ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్ అని నమ్మండి. ఇందాక అసెట్స్ గురించి మాట్లాడాం మనం. చాలామంది మీ దగ్గర ఏమైనా అసెట్ ఉందా అని అడుగుతాను నేను. ఏమి లేదు సార్, అసెట్స్ ఎంతవరకు ఏం బిల్డ్ చేయలేదు అని అంటారు. జాగ్రత్తగా ఉండండి. నా దగ్గరికి వచ్చి చాలామందిని అడుగుతాను, మీ దగ్గర అసెట్స్ ఉన్నాయా, పెద్ద అసెట్స్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు సార్, ఇంతవరకు ఏమి సంపాదించాలంటారు. కానీ భగవంతుడు ఇచ్చిన అతి పెద్ద అసెట్ ఏదంటే మైండ్ అండి. సో ఆ మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను మైండ్ సెట్ చేస్తాను, లైఫ్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అనమాట. ఆటో పైలట్ మోడ్లో తీసుకెళ్ళిపోతాను. పైలట్ ఏం చేస్తారంటే ఒకసారి టేక్ ఆఫ్ అయ్యి అలా మనకు ఉంచేసి అతను పెద్ద అంటే టేక్ ఆఫ్ చేయడానికి ల్యాండ్ చేయడానికి కొంచెం పైలట్ కష్టపడాలి, తర్వాత ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది అనమాట. నేను మీ లైఫ్ని టేక్ ఆఫ్ చేస్తాను, అద్భుతంగా టేక్ ఆఫ్ చేస్తాను, మామూలుగా కాదు. సో గాల్లో తేలినట్టుంది లైఫ్, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మీ మైండ్ అతిపెద్ద అసెట్ అని నేను క్లాస్లో ప్రూవ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ వాల్యూ వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లని నేను ప్రూవ్ చేస్తానండి. జస్ట్ వితిన్ 3 days మిడిల్ క్లాస్ టు మిలియనర్ తీసుకెళ్ళిపోతాను 3 daysలో. అయితే దాని తర్వాత ఇలా మన దగ్గరికి వచ్చి చాలామంది వాళ్ళ మైండ్ ట్రైన్ చేశానండి. జాగ్రత్త, మీరు నా ఆన్లైన్ క్లాసెస్కి వచ్చింది, ఈసారి జరగబోయే మిరాకిల్ బ్యాచ్కి వస్తే మీరు ఒక పెద్ద మిరాకిల్ అని ప్రూవ్ చేసిన. అలా ప్రూవ్ చేసిన దాంట్లో 12th బ్యాచ్ నుంచి వెంకట్ గారు ఉన్నారండి. మీరు చూడొచ్చు 2,12,000 రూపాయలు, అది కూడా బ్లాక్. ఎస్. సో మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే స్టక్ అయిపోయిన మనీ, ఇంకా రాదు అనే మనీ కూడా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ అదేవిధంగా జస్ట్ చిన్న అబ్బాయి అండి, ఇప్పటి వరకు నా క్లాసెస్లో అందరికన్నా చిన్న అబ్బాయి ఈ అబ్బాయి, టి భానుప్రకాష్ అని చెప్పేసి. ప్రజెంట్ ఇప్పుడు 17 years ఉంటాయి అబ్బాయి. ఆ అబ్బాయి కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అంటే మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేసాడు అనమాట. ఆ అబ్బాయికి ఫస్ట్ టైం హైయెస్ట్ మనీ వచ్చింది 1,12,500 రూపాయలు అండి. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసాడు అబ్బాయి, అసలు మామూలుగా కాదు. నా ఇప్పటివరకు అయిన క్లాసెస్ ఈ అబ్బాయి చాలా చిన్నాడు అనమాట. భానుప్రకాష్ అని చాలా యాక్టివ్గా ఉంటాడు, అందరికీ సపోర్ట్ చేస్తుంటుంటాడు. సో చూడండి, మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎంత ఎర్లీగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో అంత వ్యాంగ్ సక్సెస్ అవుతారు. అదే. సో దాని తర్వాత అండి ఇంకా మీరు మిలియనర్స్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, లెర్న్ టెక్నికల్ స్కిల్ కాదు, స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే లైఫ్లో విల్ ఉంటే సరిపోదు, స్కిల్ కూడా కావాలి. సో మీరు నా క్లాసెస్కి రండి. అండ్ టెక్నికల్గా మీరు ఎలా అప్డేట్ అవ్వాలో కూడా నేనే చెప్తాను. లెర్న్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మొత్తం అంతా కూడా సోషల్ మీడియా చాలా బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఒక మనిషి జీవితంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసినంత ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో దాని తర్వాత మిలియనర్స్ అందరూ ఏం చేస్తారంటే ఫైండ్ ఆపర్చునిటీస్ దట్ ఎవరీవన్, అంటే అవతల వాళ్ళు మిస్ అయిన దాంట్లో మిగతా వాళ్ళు ఆపర్చునిటీస్ వెతుకుతారనమాట. అందుకు ఒక దగ్గర ఉంటుంది అనమాట, ఆశావాది ఆకాశం వైపు చూస్తే నిరాశావాది నేల వైపు చూస్తాడు. ఆశావాది ఎప్పుడు కూడా అంటే కష్టాల్లో కూడా అవకాశాన్ని చూస్తే, నిరాశావాది అవకాశాల్లో కూడా కష్టాన్ని చూస్తాడు అనమాట. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే మీరు డబ్బు సంపాదించడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పెద్ద బిగ్ ఆపర్చునిటీ. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆపర్చునిటీ మన తెలుగులో అవకాశం అంటాం. అవకాశం కూడా ఆకాశం అంత పెద్దగా రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, యూజ్ చేయాలి. అండ్ 12th అండి, లెర్న్ టు మేనేజ్ రిస్క్ను కూడా వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ తయారవుతుందండి. షిప్ తయారైనప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒకవేళ ఏదైనా పెద్ద తుఫాన్ వస్తే ఎలాగని చెప్పేసి లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్ అన్నీ ఉంచుతారు. సో మనం కూడా మన లైఫ్లో రిస్క్ రాకముందే రెడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సోల్జర్ యుద్ధం వచ్చినప్పుడు బుల్లెట్స్ లోడ్ చేసుకుంటానంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్జర్ పడుకున్నాను, సడన్గా అదర్ కంట్రీ సోల్జర్ వచ్చాడు, ప్లీజ్ వెళ్ళిపో, నేను ఇంకా రెడీగా లేను, బుల్లెట్స్ లోడ్ చేసుకోలేదు. తర్వాత వచ్చి అంటే ఊరుకుంటాడా, పేర్చి వెళ్ళిపోతాడు అనమాట. అంటే యుద్ధం రాకముందే సోల్జర్ ఎలాగైతే బుల్లెట్స్ పెట్టుకుని రెడీగా ఉంటాడో, మళ్ళీ కష్టం రాకముందే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లోడ్ చేసుకుని రెడీగా ఉండాలి. అదేనండి. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిస్క్ని కూడా ఎలా మేనేజ్ చేయాలో మనం తెలుసుకుంటారు ఎవరు రిచ్ పీపుల్. అండ్ 13th పాయింట్ అండి, మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఈవెన్ కార్పొరేట్ చాణక్యుడు కూడా చెప్తాడు అనమాట, కౌటిల్యుడు కూడా చెప్తాడు, మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఎటువంటి మేనేజ్మెంట్స్ నేర్చుకోవాలి మిలియనర్స్ అందరూ కూడా? ఫస్ట్ పాయింట్ మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్,
పీపుల్ మేనేజ్మెంట్ కానీ ఈ 4 విషయాలు కానీ మీరు నేర్చుకుంటే నేను ఎఫర్మేషన్స్ ఏమిస్తానంటే ఈ 4కి సంబంధించిన ఎఫర్మేషన్స్ నేను క్లాసెస్లో ఇస్తుంటుంటానండి. మనీ మేనేజ్మెంట్ చేయొచ్చు, టైం మేనేజ్మెంట్ చేయొచ్చు, మైండ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, పీపుల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఇది మిలియనర్స్ చేసే పెద్ద పని. అండ్ 14th అండి మేనేజ్ ఫియర్. 6 రకాల భయాలు ఉంటాయి. థింక్ అండ్ గ్రో రిచ్ నెపోలియన్ హిల్ చెప్తారు, మనిషికి భయాలు ఈక్వల్ టు దెయ్యాలు. అంటే సో ఆ భయాలే మనకి పాత సినిమాలో చూస్తే బేతాళా జాగ్రత్త అని భయపెడుతూ ఆ బేతాలని ముందుకెళ్లకుండా ఆపే దెయ్యాలన్నమాట. సో మనల్ని కూడా మన జీవితంలో ఆపే దెయ్యాలు ఏంటంటే భయాలు. సో 6 రకాల భయాలు ఉంటాయి. అవి ఏంటంటే నేను క్లాసెస్లో చెప్తాను. అయితే మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్ని మేనేజ్ చేస్తామో, ఎందుకంటే ఒక ఎక్సలెంట్ కొటేషన్ చెప్తానండి. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, బొమ్మ బొలుసు. ఈ విధంగా అంటే బొమ్మ చూస్తే బొలుసుని చూడలేం, బొలుసుని చూస్తే బొమ్మని చూడలేం. మన లైఫ్లో కూడా 2 ఉంటాయి. ఒకటి భయం, అవతల సైడ్ జయం. భయాన్ని చూసినంత కాలం జయాన్ని చూడలేము, జయాన్ని చూస్తే భయాన్ని చూడలేము. సో అండ్ ఫైనల్గా అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారండి, లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్. ఎందుకంటే నేను అబ్దుల్ కలాం గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫెయిల్యూర్ వచ్చిందా బాధపడద్దు, ఏదో ఒక టీచ్ చేయడంగా వచ్చింది. ఫెయిల్యూర్ విల్ నెవర్ ఓవర్టేక్ మీ ఇఫ్ మై డిటర్మినేషన్ సక్సెస్ ఇస్ ఎనఫ్ స్ట్రాంగ్ అంటారండి అబ్దుల్ కలాం గారు. నేను చదివిన అద్భుతమైన పుస్తకంలో ఒక పుస్తకం ఉంది, ఏంటంటే ప్రపంచంలో అతి గొప్ప విక్రయదారుడు అనే పుస్తకంలో ఉంటుంది. ఓటమి నన్ను ఎప్పుడు అధిగమించదు, గెలవాలన్న పట్టుదల నాది అధికమైతే అనేసి అని ఉంటుందండి. ఓటమి కూడా నన్ను ఎప్పుడు అధిగమించదు, నాలో గెలవాలన్న పట్టుదల అధికమైతే. అదే విషయాన్ని అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారండి. సో మళ్ళీ చెప్తున్నానండి, లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది నా క్లాసెస్లో నేను ఈజీగా చెప్తాను. అండ్ టాప్ మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, టాప్ మోటివేషన్ మ్యూజిక్స్ ఉంటాయి, మోటివేషన్ సాంగ్స్ ఉంటాయి నా క్లాసెస్లో. రండి. నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటిదాకా నా క్లాసెస్కి వచ్చిన అందరూ చెప్తుంది ఏంటంటే, అన్వర్ సార్ క్లాస్కి వెళ్ళక ముందు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. అదండి. ఎస్ విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్. 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి, ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను విత్ ఇన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్ అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి
13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.